దీనిలో భాగంగా కూడా మరి కార్యకర్తలు వెన్నంటినటువంటి కార్యకర్తలు పేరు పేరున కూడా గ్రామాన కూడా మూల కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మరి తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పార్టీని మర్చిపోయే ప్రసక్తి లేకుండా కూడా ఈరోజు మనం అందరూ కూడా మహానాడు జరుపుకోవడం జరుగుతోంది. అంటే ఎన్నో ఒడిదుడుకుల్లో కూడా మరి ప్రతిపక్ష పార్టీలు మరి ఈ యొక్క కార్యకర్తలను కూడా వెన్నంటి మరి రూలింగ్లో లేని పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులకు గురి చేసి జైలు పాలు చేసినా కానీ ఈ యొక్క పార్టీని వెన్నంటి విడవకుండా కూడా మరి కార్యకర్తలు మరి ఎన్టీఆర్ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగు ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం తరపున మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరియు పల్లా శ్రీనివాసరావు గారు ప్రతి సంవత్సరం కార్యకర్తల బలోపేతానికి మహానాడు అనే కార్యక్రమాన్ని ప్రతి ఏటా దేశంలోనే కనీవిని ఎరగని రీతిలో తెలుగుదేశం పార్టీ తరపున మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఎంతోమంది కార్యకర్తలు జైలుకు పోయినటువంటి పుంగనూరు నియోజకవర్గంలో సుమారు 411 మంది పైన కేసులు పెట్టడం జరిగింది. అందులో భాగంగా చౌడేపల్లి మండలంలో కొంతమంది మన యువ సోదరులు జైలుకు పోయి చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళని ఈరోజు మనస్ఫూర్తిగా మన మండల పార్టీ కార్యకర్తల తరపున, నాయకుల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున గౌరవించడం, సత్కరించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు మహానాడిని మన చౌడేపల్లి మండలంలో కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి జయప్రదం చేశారు. దీనికి అందరికీ మా మండల తెలుగుదేశం పార్టీ నాయకత్వం తరపున కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం.